హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్వరగా రండి, మీకోసం మా అక్క ఎదురు చూస్తుంది అని రౌడీలు మారు వేషంలో ఉన్న లక్ష్మి హర్షలకు చెప్తూ ఉంటారు. మా కోసం ఎవరైనా ఎదురు చూడాల్సిందే అని హర్ష అంటూ ఉంటాడు. ఈ తిక్క తిక్క మాటలు మా అక్క దగ్గర మాట్లాడకండి, మా అక్కకు అసలే కోపం ఎక్కువ అని రౌడీలు హర్షకి చెప్తూ ఉంటారు. సరేలే అన్నా, మాట్లాడంలే, పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వంట చేద్దాం అని హర్ష అంటూ ఉంటాడు. మాతో రండి అని చెప్పి రౌడీలు లక్ష్మిని హర్షని తీసుకొని లోపలికి వెళ్తారు. అక్క అక్క, వంట వాళ్ళు వచ్చారక్క అని చెప్పి రౌడీలు వడ్డీ శకుంతల్ని పిలుస్తూ ఉంటారు. వడ్డీ శకుంతల వంట చేయడానికి వచ్చిన లక్ష్మి హర్షాలను చూసి వీళ్ళేం వంటోళ్ళరా, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. అక్క, మనకిగా ఎక్కువ టైం లేదు, ఈ రోజుకి వీళ్ళ చేత వంట చేపిద్దామక్క అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. సర్లే, కావలసిన కూరగాయలు వంట సామాన్లు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి, త్వరగా చేయండి, క్యాంటీన్కి ఫుడ్ పంపించాలి అని వడ్డీ శకుంతల మారు వేషంలో ఉన్న హర్షకి లక్ష్మికి చెప్తూ ఉంటుంది. లక్ష్మి హర్ష కూరగాయలను చూసి ఒక్కసారి షాక్ అయ్యి, అక్క, ఈ కూరగాయలతో వంట చేయాలా అని అడుగుతూ ఉంటారు. అవును అని వడ్డీ శకుంతల అంటూ ఉంటుంది. అక్క, అన్నీ పుచ్చిపోయాయి కదా, వీటితో చేస్తే తిన్న వాళ్ళకు ఆరోగ్యం పాడవుతుందక్క అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతకంటే మంచి కూరగాయలు తీసుకొచ్చి వంట చేపిస్తే నాకు నష్టం వస్తుంది, నేను లాభం పొందాలంటే ఇలాంటి కూరగాయలే తీసుకురావాలి, నోరు మూసుకొని వంట వండి డబ్బు తీసుకొని వెళ్ళిపోండి అని వడ్డీ శకుంతల మారు వేషంలో ఉన్న లక్ష్మికి హర్షకి చెప్తూ ఉంటుంది. సరే అక్క, చేస్తాంలే అని చెప్పి లక్ష్మి అంటుంది. రే, త్వరగా కానిచ్చమని చెప్పండిరా, దగ్గరుండి చేయించండి అని వడ్డీ శకుంతల లోపలికి వెళ్తుంది. అన్నా, మేము గబగబా కూరగాయలు కట్ చేసుకుంటాం, కానీ నువ్వు వెళ్ళి కాస్త నీళ్లు తీసుకురా అన్నా అని చెప్పి లక్ష్మి పక్కన ఉన్న రౌడీకి చెప్తుంది. సరే సరే, త్వరగా కానివ్వండి అని చెప్పి రౌడీ పక్కకు వెళ్తాడు. దాంతో లక్ష్మి, హర్ష, నీ ఫోన్ తీసుకొని పైన పాకెట్లో పెట్టుకో, కెమెరా ఆన్ చెయ్యి, ఇక్కడ ఉన్న కూరగాయలు వంట సామాన్లు అన్నీ కూడా వీడియోలో రికార్డ్ అవ్వాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎందుకక్క అని హర్ష అడుగుతూ ఉంటాడు. అదేంటి హర్ష, ఇలాంటి కూరగాయలతో ఈ వడ్డీ శకుంతల వంట చేసి ఎంప్లాయీస్కి పంపిస్తుందని మీ బాస్కి తెలియాలి కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క, నువ్వు చెప్పినట్టుగానే వీడియో తీస్తాను అని హర్ష తన ఫోన్ని తీసుకొని పైన పాకెట్లో పెట్టుకొని కెమెరా ఆన్ చేస్తాడు. ఇక ఇంతలో రౌడీ నీళ్లు తీసుకొచ్చి, ఇదిగో నీళ్లు, త్వరగా కానివ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు. 10 నిమిషాల్లో వంట చేసేస్తాం అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారి కార్ డ్రైవ్ చేస్తూ, లక్ష్మి నా ఆఫీస్కి వచ్చింది, అనుమానమే లేదు, లక్ష్మి ఆఫీస్ వరకు వచ్చి నన్ను కలవకుండా ఎందుకు వెళ్ళింది, నేను ఉన్నానని తెలిసే వచ్చిందా, తెలియక వచ్చి నన్ను చూసి నన్ను కలవకుండా వెళ్ళిపోయిందా అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి వాళ్ళు వంట చేయటం పూర్తయిపోతుంది. ఇంతలో వడ్డీ శకుంతల వచ్చి వంట చేయడం పూర్తయిందా అని అడుగుతూ ఉంటుంది. అయిపోయిందక్క అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. రేయ్, ముందు ఆ వంట అంతా కూడా క్యారేజీల్లో పెట్టి క్యాంటీన్కి తీసుకెళ్ళాలి, తొందరగా కారులో ఎక్కించండి రా, వీళ్ళకి అట్లాగే డబ్బులు ఇచ్చి పంపించండి అని వడ్డీ శకుంతల చెప్పడంతో రౌడీలు లక్ష్మికి హర్షకి డబ్బులు ఇస్తారు. అన్న, మేము బయలుదేరుతున్నాం అని హర్ష రౌడీలకు చెప్పి లక్ష్మిని క్రిష్ని తీసుకొని వడ్డీ శకుంతల క్యాంటీన్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక మరోవైపు రౌడీలు విహారీ ఆఫీస్కి భోజనం తీసుకెళ్ళటానికి అంతా కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి వాళ్ళు బయటికి రాగానే, మావయ్య వీడియో సరిగా వచ్చిందా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. బాగానే వచ్చి ఉంటుందిలే క్రిష్ అని హర్ష చెప్తూ ఉంటాడు. ఒకసారి చూడు మావయ్య, క్లియర్గా వచ్చిందో లేదో అని క్రిష్ చెప్పడంతో హర్ష మొబైల్ని ఓపెన్ చేసి ఫోన్లో రికార్డ్ అయిన వీడియోని లక్ష్మికి క్రిష్కి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి రౌడీ వచ్చి ఫోన్లో ఉన్న వీడియోని చూసి, ఎవర్రా మీరు అని చెప్పి హర్ష చేతిలో నుంచి ఫోన్ని లాగేసుకుంటాడు. ఎవర్రా మీరు, మా క్యాంటీన్లో జరుగుతుందంతా ఎందుకు వీడియో తీశారా, చెప్పండిరా అని రౌడీ హర్ష జుట్టు పట్టుకుంటాడు. దాంతో విగ్గు ఊడి వచ్చేస్తుంది. నువ్వెవరే అని చెప్పి లక్ష్మి జుట్టు పట్టుకుంటాడు. లక్ష్మి విగ్గు కూడా ఊడొస్తుంది. నువ్వు సిరి కదా, నువ్వు హర్ష కదా, మీరు మా క్యాంటీన్లోది అంతా కూడా వీడియో తీసి మీ బాస్కి చూపించాలనుకున్నారు కదా, మిమ్మల్ని వదిలేదేరారు, ఒరే త్వరగా రండిరా, వీళ్ళని పట్టుకుందరు అని చెప్పి రౌడీ మిగిలిన రౌడీలను పిలుస్తూ ఉంటాడు. అక్క, త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం పద అని హర్ష అంటాడు.
ఇక లక్ష్మి హర్ష ఇద్దరు కూడా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటారు. ఇంతలో వడ్డీ శకుంతల రౌడీలు లక్ష్మిని హర్షని ఫాలో అవుతూ వాళ్ళు కూడా లక్ష్మి హర్ష వెనక పరిగెడుతూ ఉంటారు. ఇక వడ్డీ శకుంతల బయటికి వచ్చి ఏర్రా మనోళ్ళంతా అని అడుగుతూ ఉంటుంది. అక్క ఆ సిరి మామూలుది కాదక్క, వంట చేయడానికి వచ్చింది ఎవరో బయట వాళ్ళు కాదక్క, ఆ సిరి అను హర్షగాడే గెటప్పులు మార్చుకొని మన క్యాంటీన్లోకి వచ్చారు. మన క్యాంటీన్లో ఉన్న సామాన్లన్నీ కూడా వీడియో తీసుకున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. వాళ్ళేర్రా మరి అని వడ్డీ శకుంతల కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. వాళ్ళను పట్టుకోవడానికే మన వాళ్ళు వెళ్ళారక్క అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. అమ్మా సిరి, నువ్వు మామూలు దానివి కాదు, నా కడుపు కొట్టాలని చూస్తున్నావు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి వడ్డీ శకుంతల మనసులో అనుకుంటుంది. సరే మనోళ్ళు వాళ్ళని తీసుకొస్తారులే కానీ మీరు ఈ క్యారేజీలన్నీ కూడా కారులో ఎక్కించండిరా, తొందరగా ఆ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ దగ్గరకు వెళ్ళాలి అని వడ్డీ శకుంతల అంటుంది. ఇక వడ్డీ శకుంతల వాళ్ళు క్యారేజీలు తీసుకొని హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోవైపు రౌడీలు లక్ష్మి హర్ష వెనక పడుతూ ఉంటారు. ఇక లక్ష్మి కొంత దూరం పరిగెత్తి హర్ష నా వల్ల కావట్లేదు పరిగెట్టడం అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటక్క అలా అంటున్నావు, నువ్వు ఇప్పుడు పరిగెట్టలేకపోతే మనం ఆ వడ్డీ శకుంతలకు దొరికిపోతామక్క అని హర్ష చెప్తూ ఉంటాడు. వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు హర్ష, వాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలంటే తలొక దిక్కు వెళ్ళాలి, నువ్వు అటు వెళ్ళు, నేను క్రిష్ ఇటు వెళ్తాము అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అక్క జాగ్రత్త అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి క్రిష్ ఒకవైపు హర్ష ఒకవైపు పరిగెడుతూ ఉంటారు. రౌడీలు లక్ష్మి క్రిష్లను పరిగెత్తిస్తూ ఉంటారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత అమ్మ నేను పరిగెట్టలేకపోతున్నాను, వాళ్ళకు కనిపించకుండా ఇక్కడే ఎక్కడో దాక్కుంటాను అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే క్రిష్ జాగ్రత్త అని లక్ష్మి క్రిష్ని ఒక దగ్గర దాక్కోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రౌడీలు లక్ష్మి వెనుక చాలా దూరం పరిగెడతాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత రౌడీలకు లక్ష్మి కనిపించకపోవడంతో రే వాళ్ళు తప్పించుకున్నారా, పోదాం పదండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళ బాస్కి చూపించడానికి ఏమీ లేదు కదరా, వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ని మనమే లాగేసుకున్నాం కదా అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. అవును ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడా అని ఒక రౌడీ అడుగుతూ ఉంటే ఇదిగో అని పాకెట్లో చేయి పెడతాడు. పాకెట్లో ఫోన్ కనిపించకపోవడంతో ఒరే ఫోన్ మిస్ అయిపోయిందిరా అని రౌడీ అంటూ ఉంటాడు. ఫోన్ మిస్ అవ్వటం ఏంటన్నా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నావా లేదా అని పక్కనున్న రౌడీ అడుగుతూ ఉంటాడు. తీసుకున్నానరా, ఈ దారుల్లోనే ఎక్కడో పడిపోయి ఉంటుంది, వెతుక్కుంటూ వెళ్దాం పదా అని చెప్పి రౌడీలు వెతుక్కుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు రౌడీలు వెళ్ళిపోయారని చాటున దాక్కున్న క్రిష్ బయటికి వస్తాడు. క్రిష్ అమ్మయ్య నేను తప్పించుకున్నాను, అమ్మ మావయ్య ఎక్కడున్నారో ఏంటో అని క్రిష్ మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు క్రిష్కి ఫోన్ కనిపిస్తుంది. ఇది హర్ష మామయ్య ఫోన్లా ఉందే, రౌడీల దగ్గర నుంచి జారి కింద పడిపోయినట్టుంది, ఈ ఫోన్లో ఆ వీడియో ఉంది, ఆ వీడియోని తీసుకెళ్లి బ్యాట్మెన్కి చూపిస్తాను అని క్రిష్ మనసులో అనుకుంటాడు. వెంటనే ఫోన్ తీసుకొని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి పరిగెడుతూ ఒక దగ్గర ఆగిపోతుంది. ఇక విహారీ కూడా కారులో వెళ్తూ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు. లక్ష్మి విహారీ కారు వెనకే నుంచొని ఉంటుంది. ఇక విహారీ కారులో నుంచి దిగి లక్ష్మి నిన్ను మర్చిపోదామని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ నా మనసు నిన్ను మరవనివ్వట్లేదు. ఎక్కడున్నావు లక్ష్మి, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు, ఏం తప్పు చేశాను నేను, ఏం పాపం చేశాను, నాకు దూరంగా ఉండాల్సిన అవసరం నీకేంటి లక్ష్మి అని చెప్పి విహారీ తనలో తానే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక లక్ష్మి అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళబోతూ విహారీని చూస్తుంది. విహారీని చూసి షాక్ అయిన లక్ష్మి వెంటనే కారు చాటుకు వెళ్ళి విహారీ గారేంటి ఇక్కడున్నారు, విహారీ గారికి నేను కనిపిస్తే నన్ను వదిలిపెట్టరు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. విహారీకి కనిపించకుండా తలపైన ముసుగు వేసుకుంటుంది. ఇక లక్ష్మి ముసుగు వేసుకుని విహారీ ముందు నుంచే వెళ్తూ ఉంటే విహారీ కనకం ఇన్ని రోజులు నువ్వెక్కడ ఉన్నావో తెలీదు, ఇప్పుడు నువ్వు వైజాగ్లో ఉన్నావని తెలిసింది, నా కోసం నా ఆఫీస్కి వచ్చావని కూడా తెలిసింది, నిన్ను వదిలిపెట్టను, ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను అని చెప్పి విహారీ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలను లక్ష్మి వింటుంది. నేను విహారీ గారి ఆఫీస్కి వెళ్ళటం ఏంటి, విహారీ గారి ఆఫీస్ ఇక్కడ ఎందుకు ఉంది, అసలు విహారీ గారు ఏం మాట్లాడుతున్నారు, నేను విహారీ గారికి దొరికిపోతానా అని లక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వడ్డీ శకుంతల భోజనం తీసుకొని హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ దగ్గరకు వెళ్తుంది. ఏంటి మీ బాస్ ఉన్నాడా అని ఎంప్లాయీస్ని అడుగుతూ ఉంటుంది. ఇంకా బాస్ రాలేదు, బయటికి వెళ్ళారు అని ఎంప్లాయీస్ చెప్తూ ఉంటారు. మీ బాస్ వచ్చిన తర్వాతే అందరికీ ఫుడ్ ఇస్తాను అని చెప్పి వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. అప్పుడే విహారీ కారు దిగి ఆఫీస్లోకి వెళ్తూ ఉంటాడు.
సారు, మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు ఫుడ్ తీసుకొచ్చాము. క్యాంటీన్ కాంట్రాక్ట్ మాకు దక్కినట్టేనా అని చెప్పి వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. హర్ష పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వచ్చి సార్ సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి హర్ష అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మా అక్క వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్తుంది సార్. ఈ వడ్డీ శకుంతల కుళ్ళిపోయిన పుచ్చిపోయిన కూరగాయలతో వంట చేస్తుంది సార్ అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. సాక్ష్యం ఏదైనా ఉందా హర్ష అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. సాక్ష్యం ఫోన్ని వీళ్ళు లాగేసుకున్నారు కదా, ఏ సాక్ష్యం ఉందని సార్కి చూపించాలి అని హర్ష మనసులో అనుకుంటూ ఉంటాడు. నిన్నే అడుగుతుంది హర్ష, ఈ వడ్డీ శకుంతల కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేపిస్తుంది అనటానికి సాక్ష్యం ఉందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సార్ అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. అయితే ఈ కాంట్రాక్టు వడ్డీ శకుంతలకి కన్ఫర్మ్ చేసేస్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. అప్పుడే క్రిష్ పరిగెత్తుకుంటూ బ్యాట్మ్యాన్ బ్యాట్మ్యాన్ అని వచ్చి విహారీకి ఫోన్ చూపిస్తూ ఉంటాడు. ఏంట్రా క్రిష్ అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడండి బ్యాట్మ్యాన్ అని చెప్పి క్రిష్ ఫోన్లో ఉన్న వీడియోని విహారీకి చూపిస్తూ ఉంటాడు. లక్ష్మి మారు వేషంలో వడ్డీ శకుంతల క్యాంటీన్ దగ్గరకు వెళ్ళి, వడ్డీ శకుంతల గారు ఇలాంటి కూరగాయలతో వంట చేస్తే ఎంప్లాయీస్ ఆరోగ్యం పాడవుతుంది అని అంటూ ఉంటుంది. ఎంప్లాయీస్ ఆరోగ్యం పాడవుతుందని చూసుకుంటే నాకు నష్టం వస్తుంది అని వడ్డీ శకుంతల మాట్లాడిన మాటలన్నీ కూడా క్రిష్ విహారీకి చూపిస్తూ ఉంటాడు. అది చూసి విహారీ షాక్ అవుతాడు. సారు, ఇదంతా అబద్ధం. ఈ బొడ్డోడు ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ వాళ్ళ అమ్మకి ఇప్పించాలని ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి వడ్డీ శకుంతల చెప్తూ ఉంటుంది. ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోలేని పరిస్థితిలో నేను లేను. ఎంప్లాయీస్కి మంచి భోజనం పెట్టాలని నేను అనుకుంటుంటే ఇలాంటి కల్తీ ఫుడ్ నా ఎంప్లాయీస్కి పెట్టి నా ఎంప్లాయీస్ ఆరోగ్యం పాడు చేయాలని చూస్తావా? నీకు ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాను వడ్డీ శకుంతల అని విహారీ చెప్తూ ఉంటాడు. సారు, మరొక్కసారి ఆలోచించండి అని వడ్డీ శకుంతల అంటుంది. మరొక్కసారి కాదు 10 సార్లు ఆలోచించినా నీకు ఇక క్యాంటీన్ కాంట్రాక్ట్ రాదు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని విహారీ వడ్డీ శకుంతలకు చెప్తూ ఉంటాడు. వస్తే సిరి, నా నోటి దగ్గర కూడు లాగేశావు కదవే, నీ సంగతి చెప్తాను అని వడ్డీ శకుంతల కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్రిష్ సమయానికి వీడియో తీసుకొచ్చి చూపించి మంచి పని చేశావురా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. హర్ష, మీ అక్కకే క్యాంటీన్ కాంట్రాక్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఈ విషయం మీ అక్కకు చెప్పు, నాకు చిన్న పనుంది అని విహారీ లోపలికి వెళ్తాడు. విహారీ, ఏమైంది, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. నేను సీసీ ఫుటేజ్ చూడాలి అత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు. సీసీ ఫుటేజా, ఎందుకు విహారీ అని అంబిక అడుగుతూ ఉంటుంది. చూడాలి అంతే అని విహారీ అంటాడు. వెంటనే అంబిక కంప్యూటర్ ఆపరేటర్ని పిలిపించి సీసీ ఫుటేజ్ చూపించమని అడుగుతూ ఉంటుంది. ఎప్పటిది సార్ అని కంప్యూటర్ ఆపరేటర్ అడుగుతూ ఉంటాడు. నిన్న మొన్నటిది కావాలి అని చెప్పి విహారీ అంటాడు. ఇక అంబిక కంగారు పడుతూ విహారీ సీసీ ఫుటేజ్ ఎందుకు చూస్తున్నాడు, ఏమై ఉంటుంది అని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య, కాస్త బయట ఆ వడ్డీ శకుంతల మనుషులు ఏమైనా గొడవ చేస్తున్నారేమో వెళ్ళి చూడు, నాకు చిన్న పనుంది అని విహారీ చెప్తూ ఉంటాడు. నిజంగానే వడ్డీ శకుంతల మనుషులు గొడవ చేస్తున్నారని విహారీ నన్ను పంపిస్తున్నాడా లేదా నన్ను డైవర్ట్ చేయడం కోసం పంపిస్తున్నాడా అని అంబిక మనసులో అనుకుంటుంది. మీకే అత్తయ్య చెప్తుంది, వెళ్ళండి అని విహారీ అంటూ ఉంటే సరే విహారీ అని అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిన్న మొన్నటి సీసీ ఫుటేజ్ ఇదిగోండి సార్ అని కంప్యూటర్ ఆపరేటర్ విహారీకి చూపిస్తూ ఉంటాడు. సీసీ ఫుటేజ్ చూసిన విహారీ ఒక్కసారి షాక్ అవుతాడు. సార్, ఇదేనా, ఇంకేమైనా కావాలా అని చెప్పి కంప్యూటర్ ఆపరేటర్ అడుగుతూ ఉంటాడు. సీసీ ఫుటేజుల్లో లక్ష్మి విహారీ ఆఫీస్ దగ్గరికి రావటం, కోపంగా వెనక్కి వెళ్ళటం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు నా ఆఫీస్కి వచ్చావు, ఎందుకు తిరిగి వెళ్ళావో నాకు తెలీదు. ఇక్కడ సీసీ ఫుటేజ్ కరెక్ట్గా లేదు. నేను ఉన్నానన్న విషయం నీకు తెలిసి వెళ్ళిపోయావా, తెలియక వెళ్ళిపోయావా? ఏది ఏమైనా సరే నువ్వు ఈ వైజాగ్లో ఉన్నావన్నది తెలిసిపోయింది కనకం. నువ్వు సప్త సముద్రాల వెనుక ఉన్నా కూడా నిన్ను వెతికి పట్టుకుంటాను అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. అసలు లక్ష్మికి ఈ ఆఫీస్లో నేనున్నానని తెలిసే వచ్చిందా, తెలియక వచ్చిందా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.